మంచం మీదకించి గద్దెలను పర్యవేక్షిస్తానని మంత్రి సీతక్క మన దగ్గరకు వచ్చింది. సీతక్క మేడం అనాలన్నా ఇప్పుడు మా అక్క సీతక్కని అనాలన్నా అర్థమైతలేదు మంత్రి అయినాక. కానీ అక్క నమస్తే, శనార్థులు బాగున్నావా? అక్కనే సీతక్కనే. పదవులు వస్తాయి పోతాయి, పదవులు స్వాస్థ్యం కాదు, వ్యక్తులు, విలువలు, అనుబంధాలు, బంధాలు. అక్క పోయిన కిత్తలే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లుండేనో మంత్రి అయినాక కూడా ఇంకా అట్లనే అనిపిస్తున్నది. అక్క సంతోషం చాలా. నువ్వు మంత్రి అయినాక ఇప్పుడే కలిసిన అక్క గద్దెల దగ్గర పబ్లిక్ను చూస్తుంటే ఇంకెంతమంది వస్తారు అనుకుంటున్నావు అక్కను? వస్తారు, సాయంత్రం పెరుగుతుంది, రేపు కూడా బాగుంటారు, సండే వరకు కూడా బాగుంటారు, ఆదివారం కూడా బాగా వస్తారు. అక్క నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ముచ్చటుండే, మనకు చాలా రావాల్సినవి ఉన్నాయిరా, మనకి ఏమైతలేవని మనం మాట్లాడుకున్నాం పోయినసారి. ఈసారి మంత్రి అయినా కదక్క ఇంకా గట్టిగా కొట్లాడాలి. మరి ఏం అడుగుతావు? తప్పకుండా అడుగుతాం. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు సౌకర్యాల కోసమే తెచ్చుకుంటున్నాము, కానీ పర్మనెంట్గా ఉండాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది. దానికోసం ఈ జాతర అయిన వెంటనే అధికారులతోటి, పూజారులతోటి స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరి సూచనలు సలహాలు తీసుకొని ఒక పర్మనెంట్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ లాగా వేసుకొని మరి ఇక్కడ తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు గుర్తుండే విధంగా లిఖించే విధంగా కూడా ఆ ఊహ నాకు ఉంది. అది ఎట్లా చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అక్క ఇప్పుడు కాకతీయులతోటి కొట్లాడిన వాళ్ళు ఉద్యమంలో అంటే వీళ్ళు తిరుగుబాటు చేసి కాకతీయులతోటి కొట్లాడినని చరిత్ర మనం పుస్తకాలలో చదువుకుంటాం కదా అక్క చిన్నప్పుడు. మరి అది ఏమిట్లా రాసి లేకుండా అక్క? పుస్తకాలలో ఉన్నది కానీ ఇక్కడ ఎవరికి తెలియదు. ఈసారి అది ఇక్కడికి రాగానే అసలు సమ్మక్క సారక్క అంటే పురాణం గాథ ఏంటిది, చరిత్ర ఏంది అంటే పలానా కాడికి పోయి చూస్తే దొరుకుతుంది అన్నట్టుగా ఇట్లా ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి లిఖించాలి. వాళ్ళ యుద్ధము, వాళ్ళ జీవితాలు, వాళ్ళ చరిత్ర ఇదంతా కూడా ఒక 15-20 ఎకరాల స్థలం కూడా తీసుకొని ఆ ప్రాంతంలో అది ఒక యుద్ధ భూమి లాగా వారి త్యాగాల భూమి, వాళ్ళ త్యాగాల చరిత్రను లిఖించాలనేటువంటి ఆలోచనతో ఇటు మేము ఎండోమెంట్ అధికారులు, ఇక్కడ లోకల్ అధికారులు అందరము ఆలోచనలతో ఉన్నాము. జాతర అనంతరం వెంటనే రివ్యూ పెట్టుకుంటాం. నెక్స్ట్ పని మళ్ళీ 2 ఏళ్ల ముందు కాదు, రేపటి నుంచే ఈ జాతర అయిన వెంటనే మళ్ళీ మొదలు పెడతాం. గిరిజన బిడ్డలందరూ కూడా రాత్రి పూజలు చేసి అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు చాలా కష్టమైంది. కానీ 250 మంది పోలీసు వాళ్ళు రోపాట్టి పెట్టుకొని చాలా బాగా తీసుకొచ్చిన. కనిపల్లి కాడికి నేను కూడా వచ్చిన రోపాట్టి వాళ్ళతో మాట్లాడినా. అయితే అన్నలు ఏమన్నారంటే, అక్క మేము అందరం వరంగల్ జిల్లాలో ఉన్నాం, మాకు అందరికీ జాతర గురించి తెలుసు కాబట్టి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అందరం కలిసి చేస్తామన్నారు. ఇప్పుడు వస్తే అడిషనల్ కలెక్టర్ మేడం వరంగల్ జిల్లానే, మళ్ళీ నువ్వు కూడా మళ్ళీ ములుగు వరంగల్ జిల్లానే. అవును అక్క ఇప్పుడు ఈ గిరిజన జాతరకు ఒక గిరిజనుల బిడ్డవు నువ్వు, మాకు అందరికి సీతక్కవు, కానీ నిజానికి గిరిజన బిడ్డవు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళకేమైనా చేద్దాం అనుకుంటున్నావా అక్క జాతర సందర్భంగా? తప్పకుండా అందరినీ కాపాడుకుంటాము. ఇక్కడటువంటి యువతకు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కానీ, సాంప్రదాయంగా ఉండేటువంటి డోలి సంస్కృతిని కాపాడడం కానీ, పూజారులకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కానీ మేము ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాము. నిన్న కొంచెం లేట్ అవ్వడంలో సారలమ్మ పూజారి గత 4 రోజులు హాస్పిటల్లో ఉండి అసలు వారు దేవుని తీసుకొచ్చడానికి కూడా హెల్త్ బాగాలేకున్నా దేవుని మీద భారం వేసి నిన్న సారలమ్మను గద్దెల మీదకి తీసుకురావడం అనేది మా అందరికీ కూడా ఒక పెద్ద యుద్ధం లాగానే అయింది. కానీ అంతిమంగా లేట్ అయినా చాలా అద్భుతంగా లక్షలాది మంది, మీరు గతంలో వచ్చారు కదా, అన్ని లక్షల మంది సార్లమ్మ తెచ్చేటప్పుడు ఉండరు. కానీ నిన్న జంపన్న వాగు ఫుల్గా నిండిపోయింది, రోడ్లన్నీ కూడా కిటకిటలాడినాయి. నిన్నటి ప్రొసెషన్ చూస్తే సమ్మక్కని తీసుకొచ్చినప్పుడు ఎట్లయితే ఉంటుందో ఈరోజు కూడా అదే రకంగా ఉన్నది. కాబట్టి ఈరోజు కూడా ఇంకా అద్భుతంగా చేస్తాము. మీ అందరి సహకారంతో ఆ తల్లుల యొక్క కీర్తి ప్రపంచానికి చాటండి అని కోరుతా ఉన్నాం. అక్క సమ్మక్క సారక్క జాతరకు మామూలుగా సెలవు లేదక్క. మీ వరంగల్ జిల్లాలకైతే ముందుగా నువ్వు ఇప్పించుకున్నావు అక్క, మరి మాకు అందరికి లేదు. జాతరకు రావాలంటే ఎట్లా అడగవా? నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కదక్క. అవును కరెక్టే. వాస్తవానికి గతంలో ఇవ్వలేదనేది ఒక చిన్న అది వచ్చింది. తప్పకుండా రేపు సీఎం గారు వస్తున్నారు, భవిష్యత్తులో అయినా అది, ఎందుకంటే స్టేట్ ఫెస్టివల్ ఎప్పుడో మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచైనా ఈ హాలిడే ఉండాలి. ఎందుకంటే 96లోనే స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించబడ్డది ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో. కానీ తర్వాత ఆ స్టేట్కి ఒక హాలిడే అనేది, ఒక్కరోజు హాలిడే అనేది ఇంపార్టెంట్. కనీసం ఈ రోజైనా అంటే ఎప్పుడైనా బేస్తవారమైనా శుక్రవారమైనా వాళ్ళు అడిగిర్రు. మేము కూడా అధికారులకు పంపించినాం, కానీ పాత డేట్స్ చూసుకొని దాన్ని కొద్దిగా చేసిర్రు. నాకు కూడా అది కరెక్ట్ కాదనిపించింది. రేపు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వచ్చే జాతరకు తప్పకుండా స్టేట్ ఫెస్టివల్గా స్టేట్ హాలిడే ఉంటుంది. ఒక ముచ్చట అడగాలనక్క, అక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని లేకుండే ఇవి వసతులు కల్పించాలి అన్నావు కదక్క. నువ్వు మంత్రి అయినాక జల్దీ లాస్ట్కు పైసలు వచ్చినాయి అంట పాపము.
పర్మనెంట్ రోడ్లు వేపిస్తా అన్నావు కదా అక్క ఇక్కడికి రానికే అసొంటి ఏమైనా చేసినావా? ఇంకేమేం పనులు నడుస్తున్నాయి? ఏం చేసిండ్రీడా? వాస్తవానికి రోడ్లన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాము. అదేవిధంగా గ్రామాలలో కూడా సీసీ రోడ్లు కూడా మెరుగుపరచడం, ఎందుకంటే చెత్త చెదారం బయట వేసిపోతే ఇక్కడ ప్రజలకు జబ్బులు వస్తాయని మంచినీటి సౌకర్యం కూడా ఎక్కువ పెంచినాము. అదేవిధంగా మీకోసం మీడియా పాయింట్ కూడా ఒకటి కొత్తగా అప్పటిదప్పుడు అనుకొని పెంచినాము. ఇట్లా కాజ్వేలు కూడా పెంచడం జరిగింది. ఇంకా కొత్త రోడ్లు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ప్లేస్లు ఎక్కువ చేసినాము. బస్టాండ్ ఏరియా పెంచినాము. లైటింగ్ అంటే అన్ని సౌకర్యార్థం పెంచినాము. కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది మేము నెక్స్ట్ అంటే కొన్ని పర్మనెంట్ చేసినాము, కొన్ని మెయింటెనెన్స్. ఎందుకంటే మీకు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వరదలు వచ్చి మొత్తం మేడారం అంతా కూడా ఆగమైపోయింది, మీకు తెలుసు కదా. అన్నీ కూలిపోయినాయి, రోడ్లన్నీ తెగిపోయినాయి, బ్రిడ్జీలన్నీ ఎక్కడెక్కడ పోయినాయి. వాటికే మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వాటినే సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జాతర అనంతరము మా పని చూస్తారు. రేపు సీఎం గారికి కూడా మేము అదే చెప్తాం, జాతర అనంతరం పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా నిధులు కేటాయించాలని. అక్క 1.5 పబ్లిక్ వచ్చిండ్రు, లక్షల పబ్లిక్ వచ్చిండ్రు, పోయిండ్రు, ఇంకా వస్తూనే ఉన్నారు. మరి వచ్చే పబ్లిక్ ఒక ముచ్చట చెప్పక్క ఒకరినొకరు నూక్కోకుండా జర నిమ్మలంగా వచ్చి నిమ్మలంగా పోవాలని అంటే మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సీతక్క, మన సీతక్క, మన గిరిజన బిడ్డ సీతక్క, మా గిరిజన బిడ్డ సీతక్క మీ అందరికి ఒక ముచ్చట చెప్తుంది. ఎట్లా రావాలి ఎట్లా పోవాలి నీ మాటనే ఒక మాట చెప్పక్క. భక్త మహాజనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా సమ్మక్క సారలమ్మ తల్లుల సన్నిధికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మీరందరూ కూడా ఓపికగా రండి. ఎల్లుండి సాయంత్రం వరకు, ఎల్లుండి అంటే శనివారం సాయంత్రం వరకు తల్లులందరూ కూడా మీకు దర్శనం ఇస్తారు. అందరు ఎవరి లైన్లలో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని పోతే ఎవరికి ఆటంకం ఉండదు, ఎవరిని నెట్టొద్దు, రోడ్ల మీద వెహికల్స్ ఆపొద్దు, మీరు కూడా రోడ్డుకు అడ్డంగా నిలబడొద్దు. పిల్లల్ని చంకలెత్తుకొని వచ్చేటప్పుడు చిన్న వాటర్ బాటిల్ తెచ్చుకోండి, నెత్తి మీద చిన్న కవర్ కూడా అంటే గుడ్డ క్లాత్ కూడా వేసుకోండి, ఎందుకంటే గుండ్లు కొట్టించుకుంటారు పిల్లలు, చిన్న పిల్లలకు ఎండ తాకిడితో ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ తల్లుల మీద భారంతో రండి. తప్పకుండా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకనే ఇన్ని లక్షల మంది, మీరు గతంలో చూస్తే 50-60 లక్షల మంది జాతర మొదలు కాకముందే వచ్చిపోయారు. మాకు రోజు జాతర లాగానే అనిపించింది. లాస్ట్ జనవరి నుంచి మొదలు పెడితే జాతరే అనిపించింది మాకు. ఇప్పుడు కూడా ఈ జాతరే ఉన్నది ఆదివారం దాకా. 4 రోజులు కాదు 6 రోజులు జరుగుతుంది వాస్తవానికి, అంటే ఈ సండే వరకు. కాబట్టి అందరూ క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి. మీరు కోరిన కోరికలన్నీ కొంగు బంగారంలా తీర్చే తల్లులు మన మధ్య కొలువు తీరి ఉన్నారు. ఈ కొలువు తీరడం అనేది శనివారం వరకు ఉంటుంది. అక్క ఎన్ని రోజుల నుండి ఇన్నే తిరుగుతున్నావు అక్క నువ్వు? అంటే అప్పుడు మొన్న జాతర మొన్న 2 నెలల నుంచి గవర్నమెంట్ వచ్చిన 2వ రోజు అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి నిధులు రిలీజ్ చేయించుకొని అప్పటి నుంచి రివ్యూలు పెట్టుకోవడం, వారానికి ఒకసారి రివ్యూ పెట్టుకొని 10 రోజుల నుండి రెగ్యులర్గా అప్ అండ్ డౌన్, దాదాపుగా 15 రోజుల నుంచి అప్ అండ్ డౌన్ లెక్క. 2 రోజులు 3 రోజులు అసెంబ్లీకి పోయినాం, ఇక్కడ రివ్యూ చేసుకోవడం, అసెంబ్లీకి పోవడం, ఆడ పొద్దున్నదానికి అసెంబ్లీలో ఉండడం, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి ఇవి చూడడం. ఇదే నా పరిస్థితి అయిపోయింది. ఇదే కాదు, ఆదిలాబాద్లో కూడా నాగోబా జాతర ఉంది, అక్కడ నేను ఇన్ఛార్జిగా ఉన్నా. అక్కడ కూడా ఆదివాసీ బిడ్డల జాతర ఎంతో నిష్టతో వాళ్ళు కూడా 10 రోజులు గోదావరికి నడిచిపోయి 70-80 కిలోమీటర్లు కుండాలు నెత్తి మీద పెట్టుకొని నీళ్ళు మీ ఛానల్లో చాలా అద్భుతంగా చూపించారు, ధన్యవాదాలు. అక్కడ కూడా నేనే ఇన్ఛార్జిని. అక్కడ ప్రజా దర్బారు ఆదివాసీల వినతి పత్రాల కోసం దాన్ని అటెండ్ చేసి ఇటు అసెంబ్లీ చూసుకోవడం, ఇటు ములుగు మేడారం జాతర. ఇంకా నా నియోజకవర్గ ప్రజలకు ఇంకా నేను దగ్గర కాలేదు. ఈ తర్వాత ఇప్పుడు జాతర అయిన తర్వాత అన్ని నియోజకవర్గ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అక్క ఆడవిల్ల కాబట్టి అన్ని సదురుకొని రాగలుగుతుంది, అదే మగపిల్లలకైతే ఇంత కష్టము ఇది అంత చేయలేరు అక్క. నువ్వేమన్నా అనుకో, ఆడవిల్ల కాబట్టి ఇంట్లో వండుకుంటుంది, పిల్లలకు పెట్టుకుంటుంది, ఉద్యోగంకు పోతుంది, మళ్ళీ అన్ని చదువుకుంటుంది. అట్లా అక్క మన అందరి కోసము ఈ మొత్తం హైదరాబాద్కు ములుగుకు తిరిగి పాపం అక్క మా కోసం మస్తు ఆదిలాబాద్కు కూడా తిరిగి మస్తు కష్టపడ్డది అక్క. అక్క మా గిరిజన బిడ్డల తరఫు నుండి అట్లనే బయటకి నుంచి వచ్చినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో మన మామూలు హైదరాబాద్ పబ్లిక్, వేరే జిల్లాల పబ్లిక్, వేరే రాష్ట్రాల పబ్లిక్, వాళ్ళందరి తరఫు నుండి కూడా నీకు క్షణార్థులు అక్క. మళ్ళొక్కసారి మంచి అవకాశం ఇచ్చి పోయిన జాతరకు వచ్చినావు, ఈ జాతరకు వచ్చినావు. థ్యాంక్ యూ.